చూడు పాప, నాకు ఇంగ్లీష్ రాదు, అది నాకు నచ్చదు. కానీ నువ్వు మాట్లాడిన మాటకు అర్థం మాత్రం తెలుసు. నా పని ఏంటో నాకు తెలుసు, కానీ నీ పని ఏంటో నీకు చూసుకోక ఎవరెలా పోతే నీకేంట దొరదా? ఎవరు నువ్వు? అర్థం కాలేదా? ది గ్రేట్ పంచంత్ర భూపతి ముద్దుల తమ్ముడిని, నీలాంటి మగుల మనం తీసే మగాడిని. నువ్వు మగాడివి, నువ్వేదో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ లా చెప్పుకొచ్చావే. ఆ పవన్ కళ్యాణ్ రియల్ హీరో అయితే నేను రౌడీ హీరోని. నువ్వెవరివైతే నాకేంటి, మర్యాదగా వచ్చిందని ఇక్కడి నుండి వెళ్ళు. మర్యాద కాదే, నీకు లైఫ్ ఉండాలంటే స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకో, లేదంటే ఎంతో మంది ప్రాణాలు పోయి ఇంకా 25 మంది ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయినా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, వాళ్ళ పిల్లలు అనాథలు అవుతారు. ఇలాంటి కల్తీ మద్యాన్ని తయారు చేసే అమ్మే వాళ్ళు ఎవ్వరు ఒక్కడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. చూడు డాక్టర్ అమ్మ, సిగరెట్ ప్యాకెట్ మీద మద్యం పొగ తాగరాదు, ఆరోగ్యానికి హానికారం, తాగితే క్యాన్సర్ వస్తుందంటే వింటారా? వినరు. మద్యపానం ఆరోగ్యానికి హానికారం, తాగకండి అంటే వింటారా? వినరు. తాగుతారు, అట్టాగే పోతారు. అయినా వాళ్ళు పోతే నీకేంటి, బతికితే నీకేంటి? ఇలా నాకెందుకు అనుకోబట్టే వీధి రౌడీలు కాస్త స్టేట్ రౌడీలుగా మారుతున్నారు. డబ్బు కోసం ఇలా కల్తీ మద్యం తయారు చేసి అమ్మి జనాల ప్రాణాలతో ఆడుకోవడం నీకంత సరదాగా ఉందేమో, కానీ నీలాంటి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తా, ఉరికమ్మ ఎక్కిస్తా. మంచిగా చెబుతా, బుద్ధిగా వింటే బాగుంటుంది. లేదంటే ఈ శీలాన్ని చిత్తడి చేసి, నీ మానాన్ని మద్దతు చేసి, నీ ప్రాణాన్ని పైకి పంపిస్తా. నీచుడా, ఒక ఆడపిల్లని ఎలా మాట్లాడాలో కూడా చేత కాదని వాడివి నువ్వు. మర్యాద ఎక్కడ వెళ్ళు. ఏం చేస్తావు? పోలీసులు కంప్లైంట్ ఇస్తావా? వాళ్ళు నన్నేం చేయలేరు, ఎందుకంటే వాళ్ళు మా పెంపుడు కుక్కలు. నువ్వు కంప్లైంట్ ఇచ్చావన్న సంగతి ఆ డీజీపీనే మా అన్న కాల్ చేసి చెప్పాడు, తెలుసా? దుర్మార్గుడా, మర్యాద ఎక్కడ వెళ్ళు. నీలాంటి అందగత్తెలతో ఆట ఆడుకున్నావాడిని, నీ లేడుకున్నదంటే ఎవరంతా ఒక ఆట ఆడుకుంటాను. ఏమి చేయకుండా మగాడిని ఎలా అవుతానే? చెక్కిస్తున్నావే. నువ్వు ఇచ్చే డబ్బులు సరిపోయినాయి నాకు. శాంతి, నా నుండి నువ్వు తప్పించుకోలేవు. ఎక్కడికి వెళ్తావు?